श्रीमात्रे नमः श्रीगुरुभ्यो नमः। ज्ञानिनाम्नपि चेतांसि देवी भगवती हि सा बलाय कृशमोहाय महामाया प्रयश्चति। చాలామందికి ప్రధాన సమస్య ఏంటి అంటే గనక రుణ సమస్యలు, అప్పుల బాధలు. చాలామంది ఫోన్లు చేసి అడుగుతారు, గురువుగారు నాకు చాలా అప్పులు ఉన్నాయండి, అప్పుల బాధను భరించలేకపోతున్నాను, నా అప్పులు తీరేటటువంటి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి అని చెప్పి చాలామంది అడుగుతూ వస్తున్నారు. అయితే చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే డబ్బు సంపాదించడము ఒకటే కాదు, అప్పులు తీర్చుకోవడం కూడా సాధ్యపడుతూ ఉండాలి. ఎందుకంటే సంపాదించిందంతా మెయింటెనెన్స్కి, ఇంటి ఖర్చులకి, ఆ తర్వాత ఈఎంఐస్కి వెళ్ళిపోతుంది. అప్పులు అలాగే మిగిలిపోతున్నాయి, తీసుకున్న అసలు అలాగే ఉండిపోతుంది. దీనికి పరిష్కారం ఏదైనా ఉంది అని చాలామంది అడుగుతూ ఉంటారు. అయితే ఇక్కడ జీవితంలో మితిమీరినటువంటి అప్పులు చేయడం అనేటటువంటిది స్వయంకృత అపరాధము అని అంటారు. అంటే మన స్తోమతకు తగినట్టుగా అప్పు చేస్తే ఏమీ ఇబ్బంది లేదు, ఇవ్వాలనో రేపో ఎల్లుండో తీర్చేసుకున్నాం. కానీ స్తోమతకు మించినటువంటి అప్పు ఉన్నటువంటి వాళ్ళు, ఉదాహరణకు బిజినెస్ పెడతారు. బిజినెస్ పెట్టినటువంటి వారు బిజినెస్ కోసం ఎక్కడెక్కడ నుంచో డబ్బులు తీసుకొస్తారు. బిజినెస్ బాగా నడిచింది అనుకోండి, డెవలప్ అయింది అనుకోండి, అప్పులు తీరడానికి చాలా అవకాశం ఉంటుంది. లేదు బిజినెస్ డల్ అయిపోయింది అని అనుకున్నటువంటి అప్పుల భారం మీద పడిపోతూ ఉంటుంది. లేదా ఇల్లు కట్టడానికో, పెళ్లి కోసమో చాలామంది అప్పులు చేసి ఉంటారు. అప్పులు తీరక చాలా సతమతమైపోయి ఎవరు చూస్తారో అని భయపడుతూ బ్రతకడం అనేటటువంటిది చాలా నరకప్రాయంగా ఉంటుంది. అయితే అప్పులు తీరడానికి నేను ఒక మంచి ఉపాయం చెప్తాను. వీలైనంత వరకు, అంటే ఇది తంత్రశాస్త్రములో ఉన్నటువంటి ఒక రెమెడీ, అంటే పరిష్కారము. అంటే చాలా మట్టుకు మేము గురువుగారు గుడికి వెళ్ళాము, యాగం చేసాము, ఇవన్నీ కాకుండా చిన్న పరిష్కారం, అంటే మామూలుగా తక్కువలో అయిపోయేటటువంటి పరిష్కారం ఒకటి చెప్తాను. మామూలుగా ధనం రావాలి అంటే మన దగ్గర ఆకర్షణ శక్తి ఉండాలి. ఆకర్షణ అంటే ధనాకర్షణ శక్తి అనేటటువంటిది మన దగ్గర ఉంటేనే డబ్బు నిలవడం కానీ, డబ్బు సంపాదించడం కానీ, డబ్బులు వచ్చే మార్గం కానీ ఇవన్నీ కూడా మీకు కనిపించడం జరుగుతుంది. కనుక ఇక్కడ ధనాకర్షణ అనేటటువంటిది రావడానికి తంత్రశాస్త్రంలో ఏం చెప్పారంటే, ఎవరి దగ్గరైతే ధనాకర్షణ యంత్రం అయితే ఉంటుందో వాళ్ళకు డబ్బు తొందరగా ఆకర్షించబడుతుంది అనేటటువంటి విషయం తెలిసిందే. అంటే ఏంటి దాని అర్థము? ఇప్పుడు ఏ రకంగానైతే ఒక అయస్కాంతము ఇనుముని లాగేస్తుందో, అలాగే యంత్రం అనేటటువంటిది మనిషికి రక్షణ కవచంలా, మనం దేని గురించి అయితే, ఏ సంకల్పం గురించి అయితే యంత్రం ఇచ్చామో ఆ సంకల్పం నెరవేరడానికి ఆ యంత్రం అనేటటువంటిది పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుంది. దానినే ధనాకర్షణ యంత్రము అని అంటారు. ధనాకర్షణ యంత్రం అంటే అర్థం ఏంటి? ధనాన్ని ఆకర్షింపజేసేటటువంటిది అని అర్థం. మళ్ళీ ఆ యంత్రం కూడా ఎలా ఉండాలి అంటే దానికి చేయవలసినటువంటి క్రతువులు ఉంటాయి. జలాదివాసం, ధాన్యాదివాసం, శయ్యాదివాసం, హోమము, క్రియాదులు అన్నీ చేసి అది మన దగ్గర కనుక మంత్రించి పెట్టుకుంటే, అంటే మంత్రించినటువంటి యంత్రమే పవర్ఫుల్. ఏంటంటే ఇది ఎక్కడైనా మాకు దొరుకుతుంది కదా, మరి ఇది పెట్టుకుంటే మాకు డబ్బు రావటం లేదు కదా అని చాలామంది విమర్శ చేస్తున్నట్టు. డబ్బు రావాలన్నా, డబ్బుకి శక్తి రావాలన్నా ఆ శక్తి ఎక్కడి నుంచి రావాలి? యంత్రం నుంచి రావాలంటే ధనాకర్షణ యంత్రం ఏం చేస్తుంది? నువ్వు ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగంలో డబ్బు వచ్చేటటువంటి మార్గం కనిపిస్తుంది. వ్యాపారం చేస్తున్నావా, వ్యాపారం డెవలప్మెంట్ అయ్యి నీకు ధనం వచ్చేటటువంటి, డబ్బు వచ్చేటటువంటి మార్గాలు సూచిస్తూ ఉంటుంది. అలాగే మీరు ఏ వృత్తిలో ఉన్నా, ఏ పనిలో ఉన్నా డబ్బులు అధికంగా సంపాదించేలా చేసేటటువంటిదే ధనాకర్షణ యంత్రము. ఈ యంత్రం పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ధనం అనేటటువంటిది మీకు ఆకర్షితమై మీ జేబులో పడిపోవడము, మీ బ్యాంక్ ఖాతాలో పడిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. తద్వారా ఏమవుతుంది? డబ్బులు అధికంగా సంపాదించడం మొదలు పెడితే అప్పులు కూడా తీర్చుకోవడానికి మనకు చాలా సులువుగా ఉన్నటువంటి ప్రయత్నము ఈ ధనాకర్షణ యంత్రము. కనుక అది చాలా మటుకు ధనాకర్షణ యంత్రం అనేది ఈ రకంగా చిన్నగా ఉంటుంది. ఈ యంత్రము మీ వ్యాపార స్థలంలో కానీ, ఇంట్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇంట్లో పెట్టుకొని పూజిస్తాం, వ్యాపార స్థలంలో పెట్టి పూజించుకుంటాం, పర్మనెంట్గా అక్కడే ఉండాలి అని అంటే కనుక దానికి పెద్ద యంత్రం అనేటటువంటిది ఉంటుంది. కనుక ఆ పెద్ద యంత్రం పెట్టుకోవడం ద్వారా మీకు ధనాకర్షణ, అది వ్యాపార స్థలంలో కానీ ఇంట్లో కానీ పెట్టుకోవడం వల్ల ధనాకర్షణ శక్తి అనేటటువంటిది రెట్టింపు అవుతుంది. కనుక ఈ యంత్రం పెట్టుకుంటే మీకు అప్పుల సమస్యలు అనేటటువంటివి క్లియర్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఏదో డబ్బు వచ్చేస్తుంది, మనం ధనవంతులు అయిపోతామని కాదు, మీకు డబ్బు సంపాదించేటటువంటి మార్గాలు అనేటటువంటివి కనిపిస్తాయి. డబ్బుని అధికంగా ఇన్కమ్ రావడానికి ఇది మీకు ఉపయోగపడేటటువంటి అతి సులువైనటువంటి మార్గం. కనుక యంత్రం అనేటటువంటిది మీ దగ్గర ఉండడం వల్ల అది రక్షణ కవచంలా ఉండి మీ అప్పులన్నీ తీరిపోవడానికి ఇది కారణమవుతుంది. కనుక యంత్రం తీసుకోండి. అలాగే భగవత్ ఆరాధన చేసుకోండి. అప్పుల బాధలు ఉన్నటువంటి వారు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేసుకోండి. చక్కగా సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క అష్టకం చదువుకోండి. దాని ద్వారా కూడా మీకు అప్పుల బాధలు అనేటటువంటివి క్లియర్ అయిపోతాయి.
కనుక ఇది దీని వెనక ఉన్నటువంటి ఆంతర్యం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.